నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రెండో రోజు మహాసభలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగ న్యాయం నుంచి సామాజిక న్యాయం వరకు అనే థీమ్తో నిర్వహించారు. 14 ప్యానెల్స్లో సామాజిక హక్కులు, సమస్యలపై మేధావులు, ప్రజా ఉద్యమకారులు, యూత్ ఫోరమ్స్ నాయకులు చర్చించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సుకు భారీ స్పందన వస్తోంది. రెండో రోజు ప్యానెల్ సెషన్స్ లో మేధావులు, ప్రజా ఉద్యమకారులు దేశంలోని సమస్యలు, ప్రభుత్వాలకు విన్నవించాల్సిన అంశాలపై చర్చించారు. 24 రాష్ట్రాల నుంచి వచ్చిన డెలిగేట్స్, ఎన్జీఓల ప్రతినిధులు వ్యవసాయ రంగం, కమ్యూనల్ ఇష్యూస్, ఆర్టీఐ రైట్స్, స్త్రీవాద హక్కులు, ప్రజా ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల్లో ప్రజల హక్కులు, నదుల సంరక్షణ టాపిక్స్ పై 7 సెషన్స్ నిర్వహించారు. రెండో సెషన్లో క్లైమేట్ జస్టిస్, యూత్ ఫోరం, లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ ప్రజా సమస్యలు, రాజ్యాంగ హక్కుల అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ లో చర్చించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి ఒక్క పౌరుడి హక్కు అని, దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మేధావులు. Was focusing on the role of institutions and how the right to information is so important for citizens to question governments and hold them accountable. Also the role of institutions like information commissions, like the National Human Rights Commission, like the judiciary in making sure that the constitution is upheld. So all of this conversation took place. There were other parallel sessions on different issues and they are also going to continue right now. పట్టణ పోరాటాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో డొమెస్టిక్ వర్క్ కావాల్సిన హక్కులపై చర్చించారు. లోకల్, ఇంటర్ స్టేట్, ఓవర్సీస్ లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. NAPM తో కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు డొమెస్టిక్ వర్కర్స్ ఉద్యమకారులు. విమెన్ రైట్స్ పోరాటాల సమితి నుంచి మహిళల హక్కులు, ట్రిపుల్ తలాక్, మైనారిటీ మహిళల హక్కులు, విమెన్ ఎంపవర్మెంట్ సాధించడానికి చేపట్టాల్సిన నిర్ణయాలపై మాట్లాడారు వక్తలు. డొమెస్టిక్ వర్కర్స్ పరిస్థితి ఏంటిది? లోకల్ డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్ స్టేట్ కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, వాళ్ళకి ఒక చట్టం అనేది లేదు. దానివల్ల చాలా హింసలు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ట్రాఫికింగ్ జరుగుతుంది, ఏజెంట్స్ వాళ్ళని మోసం చేస్తున్నారు, చంపేస్తున్నారు యజమానులు, అట్లా చాలా రకరకాల ఇష్యూస్ జరుగుతుంది. ఇవన్నీ అడ్రస్ చేయాలంటే మనం ముందుకు రావాలి, ఒక సమగ్ర చట్టం తీసుకురావాలి. లించింగ్ అని చెప్పి ట్రిపుల్ తలాక్ అది చాలా ఘోరమైనటువంటి. ట్రిపుల్ తలాక్ అగేన్స్ట్ నేను కూడా ఉన్నాను, కానీ ట్రిపుల్ తలాక్ యొక్క లా కానూన్ వచ్చింది, దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది క్రిమినలైజ్ అయిపోయింది. సివిల్ లాని క్రిమినల్ లా చేయడం తప్పు. మైనారిటీ గురించి మెజారిటీ మాట్లాడాలి. మెజారిటీ మాట్లాడినప్పుడే దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే నా మీద అన్యాయం జరుగుతుంది నేనంటే ఎవరు వినరు, వాళ్ళ మీద జరుగుతుంది అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే దాని గురించి నలుగు పట్టించుకుంటారు. కాబట్టి మెజారిటీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేషనల్ అలయన్స్ పీపుల్స్ మూవ్మెంట్ జాతీయ సదస్సులో యువత పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని అన్నారు ఆల్ ఇండియా ఇన్కలాబ్ స్టూడెంట్స్ అలయన్స్ అలీసా యూత్ ఫోరం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులు సమస్యలు, యువతను మంచి మార్గంలో తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, గ్రామాల్లో రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించడం, ప్రజా ఉద్యమాలు చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై అలీసా యూత్ ఫోరంలో చర్చించారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలను ఎట్లా అణిచివేస్తున్నాయి, వాళ్ళ గొంతులను ఎట్లా అణిచివేస్తున్నాయి, ఈ తరుణంలో ఎట్లా ఒక తాటికొచ్చి ఒక మంచిగా వచ్చి ఒక వేదికగా వచ్చి ఎట్లా ముందుకు కదలాలనే విషయం మీద NAPM ఆల్రెడీ ఒక 30 సంవత్సరాలు అవుతుంది NAPM షురు అయ్యి, ఈరోజు 30 సంవత్సరాల ఈ కన్వెన్షన్లు ఉన్నాము. గ్రామ స్థాయిలో యువత వాళ్ళ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళని ఎట్లా ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి, ఆ మంచి మార్గంలో వాళ్ళని ఎట్లా నడిపించాలి, ఇప్పుడున్న భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ఏంది, దానికి అసలు గ్రామాలల్లో ప్రజలకు రాజ్యాంగం కోసం ఏమైనా అవగాహన ఉందా లేదా అనే ఒక ప్రయత్నంలో ఇప్పుడు పనిచేస్తున్నాం. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తుందో దానివల్ల రివర్స్కి మంచిది కాదు, అండ్ ఇంకోటి పీపుల్కి కూడా మంచిది కాదు. సో దానిపైన పోరాడుతున్నాము. గత 4 months నుంచి పోరాడుతున్నాము. 4 months నుంచి క్లీనప్ డ్రైవ్స్ చేస్తున్నాం అన్నమాట. ప్లాస్టిక్ అంటే రివర్ క్లీనప్స్ చేస్తున్నాము. లౌకికవాదం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఉద్యమాలకు మద్దతు ఇస్తూ NAPM జాతీయ సదస్సులో చర్చించారు వక్తలు.